అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో చివరిసారిగా కొండపాలెం చిత్రంలో నటించింది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. అయితే తాజాగా రకుల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తమను రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సమయం అది. అందుకే నేను చాలా సంతోషించాను. 4 రోజుల పాటు షూటింగ్ పూర్తయింది. నా షెడ్యూల్ ముగిశాక ఢిల్లీకి వెళ్లా. కానీ ప్రభాస్ సినిమా నుంచి నన్ను తొలగించినట్టు తెలిసింది. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరో తెలుగు సినిమాలోనూ ఇలాగే జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారు. ఆ తర్వాత నాకు ఇండస్ట్రీపై అవగాహన వచ్చింది. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నా అని చెప్పుకొచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు కూడా గతంలో క్లారిటీ ఇచ్చారు. 2009లో కన్నడ చిత్రం గిల్లీతో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో యారియాన్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో థ్యాంక్ గాడ్, రన్వే 34, డాక్టర్ జీ, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించింది. ధృవ, నానకు ప్రేమతో, సరైనోడు, లౌక్యం, జై జానకి నాయక లాంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల ఇండియన్ 2 చిత్రంలో రకుల్ మెరిసింది. ప్రస్తుతం దే దే ప్యార్ దే 2లో నటిస్తోంది.